Hello English speakers, welcome to Spoken English Krish EduTech. In this video, let us learn get to, a phrase get to, how to use in English grammar and advanced English structure. సులభంగా ఇంగ్లీష్ నేర్చుకోండి, లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ విత్ క్రిస్టోఫర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో గెట్ టు గురించి నేర్చుకుందాం. చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. సో ఈ ఫ్రేజెస్ కనుక మనం ఉపయోగిస్తే కొంచెం ఇంగ్లీష్లో ఎక్కువగా ఫ్లూయెన్సీ అనేది ఇంకా ఎక్కువగా అందంగా మాట్లాడవచ్చు. గెట్ టుని చాలా సందర్భాల్లో ఉపయోగిస్తూ ఉంటాం. సో ఈ వీడియోలో ఒక 4 సిట్యుయేషన్స్, 4 సందర్భాల్లో ఎలా ఉపయోగించాలనేది మీకు తెలియజేస్తాను. ఫస్ట్ వన్, టు అరైవ్ ఎట్ సమ్ ప్లేస్, ఒక ప్రాంతానికి చేరుకుంటాము, ఫిజికల్గా చేరుకుంటాము అని చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం. అండ్ సెకండ్ వన్, టు బిగిన్ డూయింగ్ సంథింగ్, ఏదైనా చేయడం ప్రారంభిస్తాం. ఓకే, ప్రారంభిస్తాను అని చెప్పేటప్పుడు కూడా గెట్ టును ఉపయోగిస్తాం. అలాగే థర్డ్ వన్, టు స్టార్ట్ టు డీల్ విత్ సంథింగ్, దేన్నైనా డీల్ చేయడం ప్రారంభించేటప్పుడు కూడా ఈ గెట్ టును ఉపయోగిస్తాం. అలాగే ఫోర్త్ వన్, టు ఇన్ఫ్లూయెన్స్ ఆర్ ఎఫెక్ట్ సమ్వన్, ఎవరినైనా ఇన్ఫ్లూయెన్స్ చేయడానికి లేదా ఎఫెక్ట్ అంటే ప్రభావితం చేయడానికి, వాళ్ళని ఆకర్షించడానికి లేదా వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ అడ్వర్స్లీ అంటే వారిని ప్రతికూలంగా ఇన్ఫ్లూయెన్స్ చేసేటప్పుడు ఉపయోగిస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. వెల్కమ్ టు క్రిష్ ఎడ్యుటెక్. లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ, స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ మీద ట్యాప్ చేయండి. ఎగ్జాంపుల్స్. యూజ్ గెట్ టు ఇన్ ఇంగ్లీష్ గ్రామర్. ఫస్ట్ సిట్యుయేషన్, టు అరైవ్ ఎట్ సమ్ ప్లేస్. టు అరైవ్ ఎట్ సమ్ ప్లేస్, మేము దుకాణానికి వచ్చినప్పుడు మేము మేనేజర్తో మాట్లాడతాము. మేము దుకాణానికి వచ్చినప్పుడు మేము మేనేజర్తో మాట్లాడతాం. అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. తెలుగులో ఇచ్చినటువంటి వాక్యాలు కొన్ని సందర్భాల్లో చాలా రకాలుగా మనం ఇంగ్లీష్లో రాయవచ్చు, కానీ ఇక్కడ గెట్ టును ఉపయోగించాలనేది మైండ్లో పెట్టుకోండి. సో ఇక్కడ ఏంటంటే, మేము దుకాణానికి రావడం జరిగినప్పుడు మేనేజర్తో మాట్లాడతాము అని చెప్పాలి. ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? వెన్ వీ గెట్ టు ద స్టోర్ వీ విల్ టాక్ టు ద మేనేజర్. వెన్ వీ గెట్ టు ద స్టోర్ విల్ టాక్ టు ద మేనేజర్. ఇక్కడ వీ విల్ అనేది షార్ట్ కట్ చేసాం, విల్ అని చదవచ్చు. విల్ టాక్ టు ద మేనేజర్. సో వెన్ వీ గెట్ టు ద స్టోర్ అంటే మేము దుకాణానికి రావడం జరిగినప్పుడు, అంటే సింపుల్గా మనం మాట్లాడేటప్పుడు వచ్చినప్పుడు అంటాం. అందుకనే తెలుగులో అలాగే ఇవ్వడం జరిగింది. అంటే మేము దుకాణానికి రావడం జరిగినప్పుడు మేనేజర్తో మాట్లాడతాం. నెక్స్ట్ వన్, నేను సమయానికి ఫంక్షన్కి రాలేకపోయాను. ఐ కుడెంట్ గెట్ టు ద ఫంక్షన్ ఇన్ టైమ్. ఐ కుడెంట్ గెట్ టు ద ఫంక్షన్ అంటే నేను సమయానికి ఫంక్షన్కి రావడం జరగలేదని, రాలేకపోయాను. నేను అతనికి సహాయం చేయడానికి సమయానికి వచ్చాను లేదా సమయానికి రావడం జరిగింది. ఐ గాట్ టు హిమ్ జస్ట్ ఇన్ టైమ్ టు హెల్ప్ హిమ్. ఐ గాట్ టు హిమ్ జస్ట్ ఇన్ టైమ్ టు హెల్ప్ హిమ్. మా విమానం మధ్యాహ్నం భారత్కు చేరుకుంది అంటే చేరడం జరిగింది అని. అవర్ ప్లేన్ గాట్ టు ఇండియా ఎట్ నూన్. అవర్ ప్లేన్ గాట్ టు ఇండియా ఎట్ నూన్. మధ్యాహ్న సమయానికి మా విమానం భారత్కు రావడం అంటే చేరడం జరిగింది. మా బస్సు మధ్యాహ్నం నాటికి గమ్యస్థానానికి చేరుకుంటుంది. Our bus will get to the destination by noon.
అవర్ బస్ విల్ గెట్ టు ద డెస్టినేషన్ బై నోన్. సో వాక్యాలని గమనించినట్లయితే మీకు స్ట్రక్చర్ అనేది అర్థమవుతున్నట్లుంది. సబ్జెక్ట్ తర్వాత గెట్ టు అనేది ఉపయోగిస్తే ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది. గాట్ టు అనేది ఉపయోగిస్తే పాస్ట్ టెన్స్లో ఉంటుంది. సో దానికి ముందు విల్ అనే ఆక్సిలరీ వెర్బ్, హెల్పింగ్ వెర్బ్ కనుక వస్తే అది ఫ్యూచర్ టెన్స్లోకి వెళుతుంది. నేను ఆమెను టెలిఫోన్లో కలిసి ఆమె ఏం చేయాలో చెప్పాను. అంటే నేను ఆమెను టెలిఫోన్లో కలవడం జరిగింది, కలిసి ఆమెను ఏం చేయాలో చెప్పడం జరిగింది. ఐ గాట్ టు హర్ ఆన్ ద టెలిఫోన్. ఐ గాట్ టు హర్ ఆన్ ద టెలిఫోన్ అంటే ఆమెను టెలిఫోన్లో కలవడం జరిగింది. అండ్ టోల్డ్ హర్ వాట్ టు డూ. ఆమె ఏం చేయాలో చెప్పడం జరిగింది, అంటే చెప్పాను. దయచేసి ఇది ఈరోజు థామస్కు ఇస్తారా? విల్ యూ ప్లీజ్ గెట్ దిస్ టు థామస్ టుడే. విల్ యూ ప్లీజ్ గెట్ దిస్ టు థామస్ టుడే. ఇక్కడ గెట్ టుకి మధ్యలో దిస్ అనేది యాడ్ చేసాం. విల్ యూ ప్లీజ్ గెట్ దిస్ టు థామస్ టుడే. దయచేసి ఇది ఈరోజు థామస్కు ఇస్తారా? నేను సాయంత్రానికి మీ వద్దకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. నేను సాయంత్రానికి మీ వద్దకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. దీన్ని నేను సాయంత్రానికి మీ వద్దకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఐ విల్ ట్రై టు గెట్ ఇట్ టు యూ బై ద ఈవినింగ్. ఐ విల్ ట్రై టు గెట్ ఇట్ టు యూ బై ద ఈవినింగ్. అండ్ సెకండ్ సిట్యుయేషన్, టు బిగిన్ డూయింగ్ సంథింగ్. టు బిగిన్ డూయింగ్ సంథింగ్. అనాథాశ్రమాన్ని సందర్శించిన తరువాత నా స్వంత బాల్యం గురించి ఆలోచించాను. అంటే అనాథాశ్రమానికి నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి నా స్వంత బాల్యం గురించి ఆలోచించడం జరిగింది. ఆఫ్టర్ విజిటింగ్ ద ఆర్ఫనేజ్. ఆఫ్టర్ విజిటింగ్ ద ఆర్ఫనేజ్ హోమ్ అని కూడా చెప్పొచ్చు. సింపుల్గా ఆర్ఫనేజ్ అంటే అనాథాశ్రమం అని అర్థమవుతుంది. ఐ గాట్ టు థింకింగ్ అబౌట్ మై ఓన్ చైల్డ్హుడ్. ఐ గాట్ టు థింకింగ్ అబౌట్ మై ఓన్ చైల్డ్హుడ్. నా బాల్యం గురించి ఆలోచించడం జరిగింది. నేను వీలైనంత త్వరగా దాన్ని పొందుతాను. ఐ విల్ గెట్ టు ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఐ విల్ గెట్ టు ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నేను వీలైనంత త్వరగా దాన్ని పొందుతాను. నెక్స్ట్ వన్, మీ ఫిర్యాదు నన్ను ఇబ్బంది పెడుతుంది. యువర్ కంప్లైంట్ ఈజ్ గెటింగ్ టు బాదర్ మీ. యువర్ కంప్లైంట్ ఈజ్ గెటింగ్ టు బాదర్ మీ. థర్డ్ సిట్యుయేషన్, టు స్టార్ట్ టు డీల్ విత్ సంథింగ్. మేము కళాశాల రోజుల గురించి గుర్తుకు తెచ్చుకున్నాం. అంటే ఆ రోజుల్లో జరిగిన విషయాల గురించి మేము డిస్కస్ చేసాం, గుర్తుకు తెచ్చుకున్నామని. వీ గాట్ టు రిమనైజింగ్ అబౌట్ కాలేజ్ డేస్. ఇప్పుడే ఈ వ్యాపారానికి వెళదాం. అంటే ఈ వ్యాపారం చేయడం మొదలు పెడదామని. లెట్స్ గెట్ టు దిస్ బిజినెస్ రైట్ నౌ. నేను ఒక క్షణంలో మీ సమీపంలోకి వస్తాను. దయచేసి ఓపికగా ఉండండి, లేదా దయచేసి ఓపిక పట్టండి. ఐ విల్ గెట్ అరౌండ్ టు యూ ఇన్ ఏ మూమెంట్. ప్లీజ్ బీ పేషెంట్. సాధ్యమైనప్పుడు మెకానిక్ మీ కారును చూస్తారు, లేదా కారు ఏమైందో వారు వచ్చి చెక్ చేస్తారు అని. ద మెకానిక్ విల్ గెట్ అరౌండ్ టు యువర్ కార్ వెన్ పాసిబుల్. ద మెకానిక్ విల్ గెట్ అరౌండ్ టు యువర్ కార్ వెన్ పాసిబుల్. ఫోర్త్ వన్, టు ఇన్ఫ్లుయెన్స్ ఆర్
ఎఫెక్ట్ సమ్వన్ ఎస్పెషల్లీ అడ్వర్స్లీ, ఎవరినైనా ప్రతికూలంగా ఎఫెక్ట్ చేయడం, ఇన్ఫ్లుయెన్స్ చేసే సందర్భాల్లో గెట్ టును ఉపయోగిస్తారు. ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏడుస్తున్న పిల్లల శబ్దం నిజంగా నాకు వినబడుతుంది, అంటే నన్ను ప్రభావితం చేస్తుంది, డిస్టర్బ్ చేస్తుంది అని. ద సౌండ్ ఆఫ్ క్రయింగ్ బేబీస్ రియల్లీ గెట్స్ టు మీ. ద సౌండ్ ఆఫ్ క్రయింగ్ బేబీస్ రియల్లీ గెట్స్ టు మీ అంటే నన్ను ఇబ్బంది పెడుతుంది, నా దగ్గరికి వస్తుంది, నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. వారి ఆకతాయితనాన్ని మీ దగ్గరకు రానివ్వద్దు. వారి ఆకతాయి చేష్టలు ఏదైతే ఉన్నాయో అది మీ సమీపంలోనికి రానివ్వకండి అని, మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయనివ్వకండి. డోంట్ లెట్ దేర్ టీజింగ్ గెట్ టు యూ. డోంట్ లెట్ దేర్ టీజింగ్ గెట్ టు యూ. మనోహరమైన పువ్వులు మరియు అలాంటివి నాకు లభిస్తాయి. లవ్లీ ఫ్లవర్స్ అండ్ థింగ్స్ లైక్ దాట్ గెట్ టు మీ. విచారకరమైన సంగీతం నాకు వినబడుతుంది మరియు నన్ను ఏడిపిస్తుంది, అంటే విచారకరమైన సంగీతం నన్ను ప్రభావితం చేస్తుంది, నన్ను ఏడిపిస్తుంది అని. అలాగే మనోహరమైన పువ్వులు నన్ను ఆకర్షిస్తాయి, ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. తెలుగులో కొన్ని పదాలని మనము కరెక్ట్గా రాయలేము, అందుకని కొన్ని రిలేటెడ్గా ఉంటూ ఉన్నాయి. ఇంగ్లీష్లో చూడండి, విచారకరమైన సంగీతం నాకు వినబడుతుంది మరియు నన్ను ఏడిపిస్తుంది. సాడ్ మ్యూజిక్ గెట్స్ టు మీ అండ్ మేక్స్ మీ క్రై. ఇక్కడ సాడ్ మ్యూజిక్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి గెట్స్ వచ్చింది. సాడ్ మ్యూజిక్ గెట్స్ టు మీ అండ్ మేక్స్ మీ క్రై, నన్ను ఏడిపిస్తుంది. తల్లి ఏడుపు ఎప్పుడు అతనికి చేరుతుంది, అంటే తల్లి ఏడుపు ఎప్పుడు కూడా అతనికి తగులుతుంది అంటారు, అతన్ని ప్రభావితం చేస్తుంది. నా ఏడుపు నీకు తగులుతుంది అంటారు, అంటే వచ్చి రాయిలాగ తగలదు, అంటే ప్రభావితం చేస్తుంది అని. మదర్స్ క్రయింగ్ ఆల్వేస్ గెట్స్ టు హిమ్. కొంతకాలం తర్వాత వ్యాపారం మొత్తం నా దగ్గరకు రావడం ప్రారంభమైంది. కొంతకాలం తర్వాత వ్యాపారం మొత్తం నా దగ్గరకు రావడం ప్రారంభమైంది, అంటే వ్యాపారం రావడం అంటే అది నడుచుకుంటూ రాదు ఫిజికల్గా. ఓకే. ద హోల్ బిజినెస్ బిగాన్ టు గెట్ టు మీ ఆఫ్టర్ ఎ వైల్. ద హోల్ బిజినెస్ బిగాన్ టు గెట్ టు మీ ఆఫ్టర్ ఏ వైల్, అంటే కొంత గ్యాప్ తర్వాత బిజినెస్ నాకు అనుకూలంగా మారడం జరిగింది అని. ఆమె పెద్ద స్వరం కొద్దిసేపటి తర్వాత నాకు వినిపించింది, అంటే నన్ను ప్రభావితం చేసింది, నన్ను భయపెట్టింది అని. కొన్నిసార్లు ఆమె అరుస్తూ ఉంటుంది. ఆమె పెద్ద స్వరం అంటే గట్టిగా అరవడం, కొద్దిసేపటి తర్వాత నాకు వినిపించింది. సింపుల్గా చెప్పాలంటే ఆమె కేకలు నాకు కొద్దిసేపటి తర్వాత నన్ను ప్రభావితం చేశాయి. హర్ హై పిచ్డ్ వాయిస్ గాట్ టు మీ ఆఫ్టర్ ఎ వైల్. హర్ హై పిచ్డ్ వాయిస్ గాట్ టు మీ ఆఫ్టర్ ఏ వైల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.